ఒకసారి ఏరియాలు చూద్దాం. అంటే వీళ్ళు ఎట్లా ఏ రకంగా కబ్జాలు పెట్టిరు, ఎట్లా ఎంటర్ అయ్యారు, వీళ్ళు బౌన్సర్లను ఎట్లా పెట్టిరు, ఇవన్నీ మనం ఒకసారి చూస్తే పెద్ద పెద్ద రేకుల షెడ్లు, ట్రక్కులు, లారీలు, అంటే ఇక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి. అంటే దగ్గర ఒక 1,00,000 కోట్ల బిజినెస్ చేయబోతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేసి. ఈ ట్రైబల్స్ని, ఈ లంబాడీలని మొత్తం ముంచేసి ఒక 1,00,000 కోట్ల బిజినెస్ జరగబోతున్నది ఇక్కడ. మరి ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి మీ ఆధ్వర్యంలో జరుగుతున్నదా? మీ బంధువు విక్రమ్ రెడ్డి అండతోటి, అపర్ణ, గ్రీన్ మార్క్, నిత్యానందరెడ్డి, వీళ్ళంతా ఒకటే బ్యాచ్. ఇక్కడ అపర్ణ ఉండొచ్చు కానీ మిగతా ఏరియాస్లో ఆ కొండకల్, వెలిమెల ప్రాంతంలో ఈ ముగ్గురు ఉన్నారు. చూడండి వీళ్ళకి సంబంధించిన రేకుల షెడ్లు. వీళ్ళంతా ఎవరు? లేబరా? సో వీళ్ళంతా లేబర్. ఇదంతా వీళ్ళే ఏముండే? ఇదంతా పంట పొలం ఉండే. పోదా? కంటైనర్లు పెట్టారు. ఇప్పుడు కంటైనర్లు ఎందుకు పెట్టారు? ఇది బిలాదక ల్యాండ్, మేమే కబ్జాలో ఉన్నామని చెప్పుకోవడానికి. ఇది మొత్తం ఈ పంట పొలాలు సార్, పంట పొలాలు ఇవన్నీ సైడ్ జరిగిన ఈ పంట పొలాలు ఈ పొలాలే ఉండే. భూమి దున్నేనికి రావద్దని మొత్తం గుంతలు కొట్టేసి ఈ కంటైనర్లు నిన్న మొన్న పెట్టిరు సార్. వీళ్ళు నిన్న మొన్న ఒక 2 months బ్యాక్ పెట్టిరు వీళ్ళు. ఓకే, ఈ కబ్జా మేమే ఉన్నామని వాళ్ళు చూపించుకోవడానికి ఇవన్నీ కంటైనర్ పెట్టిరు సార్. ఇక మొత్తం ఈ కోన నుంచి ఆ కోన వరకు బిలాదక ల్యాండ్ 33 ఎకరాలు ఉంటుంది సార్ మొత్తం. ఇప్పుడు ఇది వెలిమేల టచ్ చేసేది ఇదే కదా? ఇదే సార్. వెలిమేలకు ఇక్కడ శివార్కి, ఇక్కడ పొద్దుటూరుకి టచ్ అయి ఉంటుంది. గ్యాప్ ల్యాండ్ సార్ ఇది. ఇదంతా బిలాదకల భూమి. ఇప్పుడు ఈ విలేజ్ ఉన్నది కూడా బిలాదాకలే సార్. ఇట్లు ఉంటుంది సార్. ఈ దర్గా ఉందా, ఈ దర్గా నుంచి కంటైనర్లు మొత్తం పెట్టిరా సార్. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఆ కోన వరకు ఉంటుంది సార్, పై వరకు. ఓకే, సో ఒకసారి చూడండి ఎట్లా కంటైనర్లు పెట్టిండో మొత్తం. ఎవడి భూమి అని పెట్టిండి ఇట్లా. ఇది నాదే భూమి అని చెప్పి ఒక్కొక్క కంటైనర్ తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో 7 దాకా పెట్టుకుంటూ పోయిండో చూడండి. ఇక మొత్తం కంటైనర్లతో నింపేసిండు. ఇప్పుడు భూమి అనేదే అయితే ఎందుకు భయపడాలా? పట్టా భూమి అయితే ఎందుకు భయపడాలా? ఎవరిదా సమాధి? మీ వాళ్ళదే. ఒకసారి ఎట్లా పోదాం? ఇట్లా పోదామా? దైట్రా. సో అక్కడ ఒక సమాధి కనిపిస్తున్నది. దా, ఎవరిదా అది? పెద్ద మనిషిదా? మీ పెద్ద మనిషిదా? నాకు దా 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 ఎవరిదమ్మా అది? అది మా ఆయన కన్నా ఏంటి ఆయన సార్, మా ఆయన కన్నా ఏంటి ఆయన చిన్నోడు. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. ముగ్గురు అన్నదమ్ములకి వెళ్ళి ఆయన మా మరిది చచ్చిపోయాడు. మరిది చచ్చిపోయి 20-30 సంవత్సరం అవుతుంది. ఇగో ఇప్పుడు గొరి కట్టించినాం. మా అత్త మామదేమో ఈ బోర్డు మీద ఉండే సార్. ఇగో ఈ బోర్డు కాడ అవతల బోర్డు ఉండే, ఇది గుట్ట ఉండే. మా మామది అన్ని చేంజ్ చేసుకొని తిన్నాం సార్. ఇది ఈ మొత్తం మాదే. ఇది ఈడికెళ్ళి ఆడదాకా ఆ కొన దాకా తాటి చెట్టు గొండ పడతలేదా? ఆ తాటి చెట్టు గొండ పడిన దాకా ఇదే భూమి మాది సార్. ఎవరు తీసి ఇప్పుడు మీ నాయన తర్వాత ఆయన అయ్యేది? మీ ఆయన సో చూడండి ఇట్లా ఈ కంటైనర్స్ పెట్టిర్రు. ఇదంతా అపర్ణ కన్స్ట్రక్షన్స్. ఎవడా ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ అంటే ఉదయ్ కుమార్ రెడ్డి. ఎంత భయంకరమైన విధ్వంసం చూడండి. ఎవడి జాగా, ఎవడి కథ. 2019లోనే గుర్తొచ్చింది వీళ్ళకి ఇది మా భూమి అని. 2019లోనే. దీనికి సమాధానం చెప్తారా బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు కేటీఆర్ దీని గురించి మాట్లాడతారా? దీని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించని మాట్లాడతారా? బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడరు. మరి బీజేపీ వాళ్ళు ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు లంబాడీలు మొత్తం ఎస్టీలంతా మా వైపే ఉన్నారు, మేము గిరిజన హక్కులను కాపాడుతున్నామని పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మరి వీడికి ఎందుకు రారు? గిరిజన సంఘాలు ఏమైనాయి? గిరిజన సంఘాలు ఏమైపోయినాయి? ఏ గిరిజన సంఘం ఒకటి 2 సంఘాలు ఏమొచ్చినాయో అది కూడా 1-2 రోజులు వచ్చారు. తర్వాత ఏమైంది? కాల యాదయ్య 3 రోజులు వచ్చిండట, యాటకూర తిన్నాడట, అందరికి పెట్టిండట. అమ్మ నేను అయిపోయింది నా పని అని మంచిగా అందరికి తినబెట్టిండు, అవతల పడ్డాడు.
కథ వరుసగా 3 రోజులు వచ్చిందట. మరి కాలయాదే 4వ రోజు ఎందుకు రాలి? తర్వాత ఎటు పోయిండు? ఎంత తీసుకున్నాడు? లోపలికి పోదాం. ఎన్ని సమాధులు కూల్చిరు? అట్లా 3 సమాధులు కూల్చేసారు. 3 సమాధులు కూల్చిరు. గోడ అడ్డం వస్తుందని. కట్టేంది ఇది? ఈ కట్ట రోడ్ సార్, రోడ్ పెట్టిరాలు. ఎవరు వేసారు ఈ రోడ్డు? వాళ్ళే స్టోరేజ్ పెట్టుకురు. ఇట్లా ఏం చేయనికి రాకుండా లేలే సార్. అక్కడ నుంచి బయట నుంచి మట్టి తెప్పించిరు వాళ్ళు. బయట నుంచి పెద్ద డంపింగ్ పెద్ద చేసి సమాధి ఇది. అవును సార్. ఇట్రా 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 డేట్ కూడా ఉంటుంది సార్ దానిపైన, బోర్డు పైన. ఇట్రా 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 ఏం కాదు, పోవచ్చు. సో ఈ చెట్టు కింద సమాధి కూడా ఉన్నది. ఇప్పుడు వీడేమో చుట్టూ కంటైనర్లు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సమాధి ఎప్పటి నుంచి ఉన్నది? ఇప్పుడు నీ భూమి అయితే మరి నువ్వు ఎందుకు వదులుకున్నాడు? సమాధి ఎందుకు పెట్టనిచ్చినావు? నీకు 2019 గుర్తొచ్చిందా ఇది నా భూమి, ఇది నా భూమి, ఇది నేను తీసేసుకోవాలని? ఎందుకు వచ్చింది? ఆనాడు భూమికి వాల్యూ లేదు, ఈనాడు భూమికి వాల్యూ పెరిగింది. గవర్నమెంట్ భూమి కొట్టేయాల. సమాధులు ఉంటేంది, మన సమాధులు అయితే కాదు కదా. దామ్మ ఇట్రా. ఏడుంది డేటు? ఏడా? ఓకే చెప్పమ్మా. ఇడ ఇంకెవరిదుండే ఇడ సార్? ఇడ ఇంకా వేరే వాళ్ళది ఎవరిదని ఉన్నది? మా మామ. మీ మామది? మామ అంటే పేరు చెప్పాను కదా, లింబియా. ఓకే. లింబియా, గున్నమ్మ, మళ్ళా బాలు, సోమ్ల, 5 మంది కాలం మీనే అయింది సార్. ఈ తండనే అయింది. ఈ తండాలు అయితే ఈయన మా మామకు, మా అత్తమ్మకు, మా కొడుకుకు ఇక ఈయన బొంద పెట్టాం. మా ఆయన కన్నా చిన్న ఆయన దేవుని చేస్తాం సార్. మేము ఇంత నైదం పెడతాము. నైదం పెడితే కూడా నైదం కూడా రానిస్తలేరు మాకు, రానిస్తలేరు సార్. మాకు ఇంత నైదం పెడతాడు, తీయదే తింటాడు. యాటని తిన్నాడు, ఏం తిన్నాడు సార్. ఇంత తీయదే తింటాడు. ఆయన కూడా నైదం పెట్టి నీకు వస్తలేరు సార్. మాకు రానిస్తలేరు కదా సార్, రానిస్తలేరు మాకు. ఇంత ఏదైనా పెట్టిపోదామంటే రానిస్తలేరు సార్. మా ఇంత బాధ పెట్టిస్తున్నారు సార్. మేము ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? ఎట్లా గోరి ఎట్లా తీసుకుపోవాలి? ఆడబెట్టాలి. మేము ఆడబెట్టాం సార్. మేము చచ్చినా సరే బతికినా సరే అన్న చేస్తాం, అన్నే బతుకుతాం. మాకు ఇంత మోసం చేస్తాడంట మాకు తెలియదు సార్. మాకు ఇంత బాధ పెట్టిస్తాడంట మాకు తెలియదు. ఇంత కడుపులోకి వెళ్ళి మంచిగా మాట్లాడిండు ఇటుకి పోవాలంట అది. కానీ మాకు ఇంత బాధ పెట్టిస్తాడంట మాకు తెలియలేదు సార్. మాకు తెలియలేదు సార్. ఈ గోరి చూడు, దేడు చూడు సార్, అది చూస్తున్నావు కదా దేడు కూడా. సో కనీసం ఈ సమాధుల దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి కూడా లేదట. ఇప్పుడు చాలామంది సంవత్సరానికో 2 ఏళ్ళకో ఒక్కసారి గుర్తొచ్చినప్పుడు అక్కడికి వస్తారు, అక్కడ నైవేద్యం సమర్పిస్తారు. ఇప్పుడు వీళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ వచ్చి మీ మొత్తం కుటుంబాల మీద వాళ్ళు ఎవడైతే కబ్జా చేసినా వాళ్ళ ఆ కుటుంబాల మీద ఇక ఇంతకంటే మీరు ఏమంటాం? ఇక అసలు గవర్నమెంట్కి బుద్ధి ఉందా కనీసం? చేంజ్ కోసం అని, మార్పు కోసం మిమ్మల్ని తీసుకొస్తే ఇంత పెద్ద విధ్వంసము. సరే మీరు మొన్నటిదాకా మీకు తెలియదు అనుకోవచ్చు, మేము ముందు పెట్టినాం కదా. 48 రోజుల కింద నేనే ఇక్కడికి వచ్చినా కదా. అదే రోజు మీ టేబుల్ మీదకి వచ్చింది, ముఖ్యమంత్రి టేబుల్ మీదకి. మరి ఈ భూమి ఎట్లా వాడికి ఇచ్చేద్దామా? అపర్ణ వాడికి వాడు తెలంగాణకి వాడికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే ఈ అరబిందో వాడికి సంబంధం ఉందా? ఈ గ్రీన్ మార్క్ వాడికి సంబంధం ఉందా? హూ ఈజ్ విక్రమ్ రెడ్డి? ఇంత భయంకరమైన విధ్వంసం ముఖ్యమంత్రి గారు, ఇది మంచిది కాదు. దయచేసి వీళ్ళ భూములు వీళ్ళకి రావాలి. అయితే గవర్నమెంట్కి పోవాలి, అయితే వీళ్ళకి రావాలి. గవర్నమెంట్కి వచ్చిన భూములు ఎవరికి పంచాలి? పేదలకే పంచాలి కదా, మళ్ళీ వీళ్ళే కదా. సో వీళ్ళైతే మేము విడిచిపెట్టేది లేదని అంటున్నారు. ఈ కబ్జా కోర్లను ఇక్కడి నుంచి తరిమేయాల్సిన అవసరం ఉంది. ఊరి పొలిమేరల వరకు అవసరమైతే ఈ రాష్ట్రం నుంచే అవతలికి నెట్టేయాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి తక్షణం చర్యలు తీసుకోవాలి. మేమైతే గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నాం, ఈ అంశం మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే మళ్ళీ వస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. సార్ ఒక మాట చెప్పమ్మా. ఇక్కడ మనకు గుడి కట్టించినాం. ఏది
మేసమ్మది ఏడా ఈయనే ఇగో మైసమ్మ గుడి కట్టిరా మేసమ్మ గుడి కట్టినాం సార్ ఇగో ఇక్కడ పక్కకు ఆ, ఆ, ఆ. మేసమ్మ గుడి కూడా తీసేసిర్రు మా మామల బొందలు కూడా తీసేసిర్రు అయ్యయ్యో గుడి ఏమైనా కనబడతాడు గుడి కూడా కళ్ళబడకుండా చేసిర్రు సార్ గుడి కూడా తీసేసిర్రు మొత్తం తీసేసి మొత్తం తీసేసిర్రు మా మామ గోరి కూడా తీసేసిర్రు మా అత్తమ్మ తీసేసిర్రు మా కొడుకు తీసేసిర్రు ఒకటే దేవుంది ఒకటే ఎట్లా ఆపిరో సార్ ఇది కూడా తీసేది ఈ చెట్టు తలకాయ ఈ పక్కకు ఉండే సార్ ఒక చెట్టు అది పడిపోయింది పడిపోతే దయతోటి ఆ మొలక ఎట్లా ఇంతనే ఉండే సార్ మేము ఏడు ఉన్నప్పుడు ఇంతనే మొలక ఉండే ఆ మొలక ఎట్లా ఇగో ఈ చెట్టు పెద్దగా అయింది సార్ ఇప్పుడు మా ఆయన ఏం చేసిండంటే ఇక్కడ ఒరుగుతుంది కదా చెట్టు దీనికి కొట్టేద్దామంట అని గొడ్డలు కూడా తెచ్చిండు సార్ దేనికి దీనికా ఇగో ఈ పక్క ఇక్కడ ఒరుగుతుంది కదా ఒక చెట్టు పడిపోయింది ఒక చెట్టు పడిపోతే మళ్ళీ ఈ చెట్టు కూడా పడిపోతుంది నీడ ఉండదు కదా అంటానని గొడ్డలు కూడా సరిపించిండు అయితే కళలు వచ్చేయమన్నాడు నీ చెట్టు ఎక్కి చూడు ఎట్లా నరుకుతావో నరుకు నీ పొద్దుగాల లేస్తావా అంటే గొడ్డలు అని ఆపినాం సార్ అయినా చెట్టు చూడు ఎంత మంచిగా అదే సార్ మీరు దయచేసి చూడండి సార్ మీరే చూడండి మీరే చెప్పండి సార్ రోజు మేము సంవత్సరం ఇక్కడ దేవుని చేసి ఇగో కడి కూడా ఉంది సార్ ఆ జెండలు కూడా వాడుతుంటే ఇక పక్కకు ఉంది సార్ ఒక కడి ఉంది కదా ఆ చెట్టు మీద ఎక్కి కూడా జెండలు వాడుతుంది ఆ జెండలు లేవు ఏం లేవు మాకేం లేకుండా చేస్తుంది సార్ మాకు రానిస్తలేరు మాకు ఈడ మేమేం చేయాలి ఇక ఎంత మహాపాపం చూడండి అక్కడ గుడి ఉంటే గుడి కూడా మైసమ్మ గుడి కూడా ఊలగొట్టిరట 4-5 సమాధులు నేలమట్టం చేసిరట మరి ఇది ఈ పాపం తగలకుండా ఉంటుందా తరతరాలుగా తగులుతుంది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవడెవడైతే కబ్జాలో పార్టిసిపేట్ అయ్యిండో ఎవరైతే సహకరిస్తున్నారో మీ అందరికీ తగలాల్సిన అవసరం కూడా ఉన్నది చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా అవ్వదా వీళ్ళు చేసే ఫైట్ ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది ఎవరెవరు సహకరిస్తారు ఎవరెవరు చూసి చూడనట్టుగా వదిలేస్తారు ఖచ్చితంగా మనం ఈ అంశం మీద పోరాడాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ రెస్పాండ్ కావాలి మన బాధ్యత సంఘాలు చాలా ఉన్నాయి మీ సంఘాలు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ మీటింగ్లకి ప్రెస్ మీట్లకు కాదు దయచేసి ఈ ప్రాంతానికి రండి వచ్చి వీళ్ళ బాధ ఏంటో తెలుసుకొని మాట్లాడండి